నమస్తే వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. గ్రామానికి ఏ కీడు జరగకుండా గ్రామమంతా ఐక్యంగా ఉండాలని ఆనవాయితీగా ఈ సంప్రదాయాన్ని కొనసాగించాయి. గుడిపల్లి మండలం గుడికొత్తూరు, వేపమానుకొత్తూరు గ్రామాలు ఈ ఆచారాన్ని పాటించాయి. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి వలస సంప్రదాయాన్ని పాటిస్తున్న గ్రామస్తులు పొద్దుపడవక ముందే మూటాముల్లి సర్దుకుని ఊరిని ఖాళీ చేశారు. దాదాపు 200కు పైగా ఇల్లు ఉండే ఈ 2 గ్రామాల్లో 1000 మంది దాకా జనాభా కూడా ఉండగా వింత ఆచారం నేటికి పాటిస్తుండడం ఆసక్తిగా మారింది. ఏపీలోని ఆ 2 గ్రామాల ప్రజలు ఏళ్ల నాటి ఆచారం తూచా తప్పకుండా పాటిస్తున్నారు. గ్రామాలకు ఎలాంటి కీడు జరగకుండా ఉండేందుకు ఇళ్లకు తాళాలు వేసి సూర్యోదయం రోజంతా గ్రామాలను వదిలేసి బతుకుతున్నారు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం గుడికొత్తూరు, వేపమానుకొత్తూరు గ్రామాలు ప్రతి 5 ఏళ్లకు 10 ఏళ్లకు ఒకసారి ఊళ్లకు ఊళ్లే మాయం అవుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 2 గ్రామాల ప్రజలు 5 ఏళ్లకు ఒకసారి మనుషులు, జంతువులతో సహా ఊరి బయటకు వచ్చి వనభోజనాలు చేస్తారు. సూర్యుడు ఉదయించక ముందే గ్రామ దేవతల విగ్రహాలు, పశువులతో కలిసి 2 ఊళ్ల ప్రజలు ఊరు బయటకు వచ్చేస్తారు. ఆయా గ్రామాల్లోకి ఇతరులు కూడా ఎవరు వెళ్లకుండా ముళ్ల కంచెలు వేస్తారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్మానుష్యంగా ఉంటాయి గ్రామాలు. ఊరి బయట పొలాల్లో వనభోజనాలు చేసి ఊర్లకు ఎలాంటి కీడు జరగకుండా ఉండేందుకు దేవుళ్లకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తిరిగి సూర్యుడు అస్తమించిన తర్వాత ముందుగా గ్రామ దేవతలు గ్రామంలోకి ప్రవేశించాక ఆపై గ్రామస్తులు ఇళ్లకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఊరంతా ఖాళీ చేసి కులమతాలకు అతీతంగా వలస వెళ్లే ఆనవాయితీ తాత ముత్తాతల నుంచి వస్తుందన్నారు గుడికొత్తూరు గ్రామస్తులు. 2 గ్రామాల్లోని ప్రజలందరూ కులమతాలకు అతీతంగా యూనిటీగా ఉండేందుకే ఒకరోజు వలసపోతుంటామని చెప్పారు. గుడికొత్తూరు గ్రామ పెద్ద. చిత్తూరు జిల్లాలోని గుడికొత్తూరు, వేపమానుకొత్తూరు గ్రామాల ప్రజలు పూర్వీకుల ఆచారాలను గౌరవిస్తుండడం పట్ల ఆశ్చర్యంతో పాటు హర్షం వ్యక్తమవుతోంది. ఇళ్లకు తాళాలు వేసి 2 ఊర్లు వలస ఉత్సవం జరుపుకునే ఆచారం ఆకట్టుకుంటుంది.